ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి ఇలా మిస్ అయింది? ఇంత నాటకం ఆడింది. మాలతి గారితో అలా నటించమని చెప్పింది నన్ను ఇంటికి తీసుకుపోవాలనే కదా. రోజా వాళ్ళ ఇంటికి రమ్మంటేనే మా ప్లాన్ సక్సెస్ అయ్యేది. రోజా ఏంటి ఏం మాట్లాడలేదు? కొంపదీసి తనకి నా మీద డౌట్ వచ్చిందా? మాలతి గారు అన్నట్టు రోజా చాలా తెలివైన దానిలా అనిపిస్తుంది. రుద్ర, ఇక్కడ నువ్వేంటి? ఇక్కడ కాకుండా ఇంకెక్కడుంటాను? ఇంకా సేపట్లో నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. అలా ఎలా వెళ్తావు రుద్ర? వెళ్ళకపోతే ఏం చేస్తాను? నా పనులు నాకుంటాయి కదా. నా పొట్టకోటి కోసం ఏదో ఒక పని చేయాలి కదా. ఏం చేస్తుంటావు నువ్వు? తోచిన పని చేస్తాను, చిన్న చితక పనులు చేస్తాను. నా గని తిక్క రేగిందో ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆగను. ఒక్కొక్కడి తాటా తీస్తాను. సరే సరే, నా విషయాలు ఎందుకులేండి. మీ మేడంని సేవ్ చేసినప్పుడు నా బైక్ని అక్కడ రోడ్డు మీద పడేశాను. మా వాళ్ళని తీసుకెళ్ళమని చెప్పాను. అది ఉందో లేదో వెళ్ళి చూసుకోవాలి. ఇంకో ఉద్యోగం వెతుక్కోవాలి. నా బాధలన్నీ మీకెందుకులేండి, వెళ్ళొస్తాను. ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? ఈ కిడ్నాప్లో నువ్వే కీలకంగా ఉన్నావు. కిడ్నాపర్స్ని నువ్వే చూసావు. నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. అంటే నన్నేం చేద్దామని మీ ఉద్దేశం? నేను పని చేసుకుని బతకాలి కదా. నీకు పని నేనిస్తాను, నీకు జీతం కూడా ఇస్తాను. నువ్వు మాతో పాటేరా. ఏం పనిస్తారు? ఎక్కడిస్తారు? ముందు మా ఇంటికి రా. నేను రాను, ఎక్కడికి రాను. మీ డబ్బున్నోళ్ళతో నాకు అస్సలు పడదు. డబ్బున్నోళ్ళకి మనసుండదు. నేను మీ దగ్గర పని చేయలేను. నేను మీతో రాను. నేను వెళ్ళిపోతాను. ఆగు రుద్ర. రుద్ర, అమ్మ నీతో బాగుంటుంది. మమ్మల్ని చూస్తే అమ్మ చాలా భయపడిపోతుంది. నువ్వే అమ్మని జాగ్రత్తగా చూసుకో. అమ్మని దగ్గరుండి చూసుకుంటూ ఆ అమ్మ పనులన్నీ నువ్వే చెయ్యి. నేను నీకు మంచి శాలరీ ఇస్తాను. నాకేం వద్దు, నేను వెళ్ళిపోతాను. రుద్ర, సరే నీ ఫోన్ నెంబర్ నాకు చెప్పు. ఎందుకు? చెప్పు రుద్ర. సరే రాసుకో. అవసరం లేదు రుద్ర, నువ్వు మా ఇంటికి వస్తున్నావు. మళ్ళీ ఈ ఫోన్ నెంబర్స్ ఎందుకు? రుద్ర, నువ్వు మా ఇంటికి వస్తున్నావు అంతే. రోజా తనని తీసుకువెళ్ళాలి. మామ్స్ ని తను సేవ్ చేసింది. అలా ఎలా వెళ్ళనిస్తాం? తనకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి. తనని మనం మంచిగా చూసుకోవాలి. ఇదేనా మన మర్యాద? అవును రోజా, మాలతి మేడంని మనం చూసుకోలేం. మనల్ని చూసి మేడం భయపడిపోతుంది. రుద్ర ఇంటికి తీసుకువెళ్దాం. నాకు తన ఇంటికి తీసుకువెళ్ళాలనే ఉంది. రుద్ర, నువ్వు మా ఇంటికి వస్తే కిడ్నాపర్స్ గురించి కూడా తెలుస్తుంది కదా. రోజా, ఆ అంటే ఓ అంటే కిడ్నాప్ అంటావేంటి? మామ్స్ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నీకు కిడ్నాప్ గురించి గుర్తొస్తుందా? మామ్స్ మనకి దక్కింది కదా, ఇంకా ఆలోచన ఏంటి? మేడం, మీ మనసులో ఏదో ఉన్నట్టుంది. నన్ను ఎక్కడికి రమ్మన్నా నేను వస్తాను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ వాళ్ళు ఆ నేరస్తుల్ని గుర్తుపట్టమన్నా నేను గుర్తుపడతాను. నా అడ్రస్ ఇస్తాను, నా ఆధార్ కార్డు కూడా ఇస్తాను. నా డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను.
మీరు ఎక్కడికి రమ్మన్నా వస్తాను. మీరు నన్ను అనుమానిస్తున్నారా? చచ్చా, నీ మీద నాకు ఏ అనుమానం లేదు. అమ్మని కాపాడావు. నిన్ను గౌరవంగా మా ఇంటికి తీసుకువెళ్తాము. ఎందుకో నా మనసు రుద్ర విషయంలో ఒప్పుకోవడం లేదు. కానీ అమ్మని కాపాడింది, సో తనని గౌరవించడం నా ధర్మం. రుద్ర, నువ్వు మా ఇంటికి వచ్చి అమ్మని జాగ్రత్తగా చూసుకో. నీకు ఎంత డబ్బు కావాలంటే అంతిస్తాను, సరేనా? ఎంత ఇస్తారేంటి? నీకు కావాల్సినంత ఇస్తాను. ఎంత అడిగితే అంత ఇస్తాను. డబ్బు గురించి నువ్వేం మొహమాట పడుకు. ప్రాబ్లం ఏం లేదు, నేను చూసుకుంటాను కదా. ప్లీజ్ రుద్ర, నువ్వు మా ఇంటికి వచ్చేయ్. ప్లీజ్ రుద్ర, మా అమ్మని నువ్వు ఒక్కదానివే చూసుకోగల. దయచేసి అర్థం చేసుకో. సరే కానివ్వండి. నాకు కోపం వచ్చే పనులు చేయొద్దు. నేను నాలాగే ఉంటాను. నా పద్ధతులు వేరుగా ఉంటాయి. నా మాట తీరు, నా భోజనం, నా అలవాట్లు వేరేగా ఉంటాయి. నన్ను ఎవ్వరు నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని నాకు ముందే చెప్పకూడదు. ఇవన్నీ మీకు చెప్తున్నాను. అలా అయితేనే నేను మీ ఇంటికి వస్తాను, లేకపోతే రాను. సరే, నీకు నచ్చినట్టే నువ్వు ఉండు రుద్ర. నిన్ను ఎవ్వరూ ఏమీ అనరు. అవును రుద్ర, నీకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు. నువ్వు మా ఇంటికి వచ్చేసాయి, నిన్ను బాగా చేసుకుంటాం. సరే, మీరు ఎంత బతిమలాడుతున్నారు కాబట్టి నేను వస్తాను.